నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 అనే నినాదంతో కార్యాచరణను ప్రారంభించి ఆ దిశగా ప్రచారాలు కూడా మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అందుతోంది సర్వేల రూపంలో. టైమ్స్ నౌ చేసినటువంటి సర్వేలో పార్లమెంటు ఎన్నికల్లో 25 స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ టైమ్స్ నౌతో పాటుగా ఈటీజీ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సర్వేకి అనుకూలంగా ఏవి పనిచేశాయి, ఎందుకని వైఎస్ఆర్సీపీకి అంత మెజారిటీ వస్తోంది, మిగతా పార్టీలు ఎందుకు కనిపించట్లేదు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మేడా సాంబశివరావు గారు, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. హలో అండి. సాంబశివరావు గారు వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇది ఒక గుడ్ న్యూస్. నేషనల్ మీడియా టైమ్స్ నో వెల్లడించింది గతంలో 22 స్థానాలు పార్లమెంటుకు వస్తే ఈసారి 25కు 25 క్లీన్ స్వీప్ అనేది. నమస్తే అమ్మా రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మా అనాలిసిస్ 2014 19 ని బేరేజ్ చేసుకొని 2019 24కి ఓటర్ నిర్ణయించుకుంటాడు. ప్రతి ఓటరు మార్కెట్లో వస్తువులాగా ఆలోచిస్తాడు. ఎక్కడ బాగుంది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎక్కడ ఎవరికి ఉపయోగం అనేది ఓటర్ యొక్క లక్షణం. అది అట్లానే ఓటరు మనం ఎన్ని చెప్పినా మనం ఏం చెప్పినా వింటాడు. 2014 నుంచి 2019 దాకా మనం ఏం బెనిఫిట్ పొందాం, ఏమి అనుభవించాం, 2019 నుంచి 2024 దాకా ఏం బెనిఫిట్ పొందాం, ఏమి అనుభవిస్తాం, ఎవరికి క్రెడిబిలిటీ ఉంది అనేది ఓటర్ నిర్ణయించుకుంటాడమ్మా. ఒక గంట మీటింగ్ చెప్పొచ్చు, అది చేసాం ఇది చేసామని ఎవరైనా చెప్పచ్చు. ఓటర్ నిర్ణయం అట్లా ఉండదు. అతనికి వచ్చిన ఉపయోగం ఏంటి, రాబోయే ఉపయోగం ఏంటి, ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే నిర్ణయంతోనే ఓటర్ ఉంటాడు. గత 14 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఈ విధానంలో ఇప్పుడు 10 ఉన్నాయమ్మా. 10 రంగాలు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేవి 10 రంగాలు ఉన్నాయి. అవి డైరెక్ట్గా ఉపయోగపడతాయి. ఆ రంగాల్లో ప్రజలు మాకు ఏమి ఉపయోగపడింది అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ, నేను స్పోక్స్ పర్సన్ కాబట్టి నేను అది చేసా ఇది చేసా ఉంటాడు. ఓటర్ ఆ నిర్ణయించుకోడు. ఓటరు మనకు వీడు చెప్పింది నిజమా వట్టిదా, 2014 నుంచి 19 దాకా ఏం చేశారు, 2019 నుంచి 24 దాకా ఏం చేశారని ఒక నిర్ణయానికి వచ్చి ఓటర్ డిసైడ్. మేము గ్రామీణాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేము అభివృద్ధి చేశాం. ఈ డీబీటీ ద్వారా 2,40,000 కోట్లు కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేశాం. ఆ అభివృద్ధి నేను 2 నిమిషాలు చెప్తాను. ఒక విద్యారంగానికి నాడు నేడు స్కూల్స్ లో 18,000 కోట్లు, ఒక ఆరోగ్య శాఖకి 22,000 కోట్లు, ఈ లోయర్ ఇప్పుడు వైట్ కాలర్స్ హోల్డర్స్ కి ఒక 30 లక్షల ఇళ్ళు, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కాకుండా 11 లక్షల ఇళ్ళు మేము 11,000 కోట్లతో మేము స్థలాలు కొని ఇళ్ళు ఎల్లడి చేశాం. అవి ఇప్పుడు ఒక 7,500 గృహప్రవేశమని రేపు ఫిబ్రవరికి ఒక 7,500 అవుతుంది. ఇది నిరంతర ప్రాసెస్. ఇరిగేషన్ వ్యవసాయ శాఖకు సంబంధించి మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము అనేక ఉత్పత్తులని కొనుగోలు చేయటం, రైతులకు ఒక సపోర్ట్ చేయటం. దాని మూలనే ఇవాళ ఈ గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వ్యవసాయ ప్రొడక్షన్స్. రెండోది విద్యుత్ ఉత్పత్తి అనేది అంతకుముందు ఇట్లా 9 గంటల నిరంతరాయం ఉండేది కాదు. దానికి ఒక 1,700 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖ నుంచి ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేసి వాళ్ళకి 9 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్లా ఒక 10 శాఖలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడి. మిగిలిన 10 శాఖలు అవి ఇండైరెక్ట్ గా ఉపయోగపడతాయి. అవన్నీ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఒకటి తీసుకుందాం, ప్రజలకు ఉపయోగపడేది. ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నాం. అంతకుముందు రేషన్ డీలర్స్ అమ్ముకునేవాళ్ళు. ఇట్లా ప్రజలకు ఏం ఉపయోగపడతాయో అవి బ్యారేజ్ చేసుకుంటారు. మనం అది చేసాం ఇది చేసాం, కాగు లెక్కలు ఈ లెక్కలు కాదు వాళ్ళకి కావాల్సింది నాకేం వచ్చింది, నేనేం ఉపయోగపడ్డాను, పారిశ్రామిక రంగంగా ఎంత ఉపయోగపడింది, మీకు ఒక పారిశ్రామిక రంగం అని ఒక ఉపయోగం చేస్తున్నాను. 2019 చివరిలో జిఎస్టీ 3,400 కోట్లు వచ్చింది, రాష్ట్ర ఆర్థిక శాఖ జిఎస్టీ. ఈ సంవత్సరం మొన్న 4,400 కోట్లు వచ్చింది. ఒక నెలకి 900 కోట్ల రూపాయలు జిఎస్టీ పెరిగింది.
జిఎస్టీ అంటే ఎట్లా? వ్యాపార అభివృద్ధి చెందింది, కొనుగోలు శక్తి పెరిగింది, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. ఇట్లా అనేక రంగాల్లో 10 రంగాలు మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు టైంలో మనం ఏమి చేశాము? ఒక విద్యా రంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, సోషల్ ఎకానమీ, పేద ప్రజలకు ఏం చేశాము? అది ఇవన్నీ అంశాలు ప్రజలకు ఉపయోగపడింది. 68% వైట్ కాలర్ వర్కర్స్ ఉన్నారు, 70%, 30% మధ్యతరగతి మళ్ళా 5 గ్రేడాలు ఉంటారు. వీళ్ళే తిట్టేది జగన్ని. మా పోటీ జగన్ తిడతారు, అంటే మాకేం బెనిఫిట్ రాలేదు కదా. బెనిఫిట్ 72% ఉన్నారు. వాళ్ళు ఎందుకు తిడతారు? వాళ్ళకి ఏం అవసరం? ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. టైమ్స్ నౌ సర్వే అనేది వాళ్ళు మొన్న 64 నుంచి 69 సీట్లు ఇచ్చారు తెలుగు కాంగ్రెస్కి తెలంగాణలో. వాళ్ళ సర్వే యొక్క నిష్పక్షపాత చూస్తుంది. ఇక్కడ 24 నుంచి 25 ఇచ్చారు. ఎంపీ సీట్లు వచ్చేప్పటికి 25 రావచ్చు, కానీ ఎమ్మెల్యే సీట్లు 175 రావు. కారణం ఏంటంటే 7 అసెంబ్లీలు ఉంటాయి, 2 మైనస్ అయినా కూడా 5 సీట్లో మెజారిటీ వచ్చి ఎంపీ గెలుస్తాడు. నా సీట్లో నా పర్సనల్ అనాలిసిస్, పార్టీ అనాలిసిస్ కాదు, తెలుగుదేశానికి 40 సీట్లు దాకా రావచ్చు, అంతకన్నా రావు. వాళ్ళకి రేపు ఓటర్ వచ్చేపాటికి తెలుగుదేశాన్ని ఒకటే అడుగుతాడు, 2014 నుంచి 19 దాకా నువ్వు ఏమి చేశావు, ఇప్పుడు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ దగ్గర రాజకీయ పొత్తులు లేవు, రాజకీయ విధానాలు లేవు. ఆర్థిక విధానంతోనే ఓటర్ వేస్తాడమ్మా. సామాజిక విధానాలతో ఓటర్ వేస్తాడనుకోవడం మన భ్రమ, మన అనలైజేషన్ తప్పు. అతనికి ఏమి బెనిఫిట్ వచ్చింది, ఏమి బెనిఫిట్ ఇవ్వబోతున్నాడు ఏది ఆ పార్టీ, దాన్ని బట్టి ఓటర్ మాట్లాడు. నేను గత 89 నుంచి నీ ఎలక్షన్ ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక ఇన్ఛార్జిగా ఉంటాను. 89లో కేవలం 1-2 కారణాలు. 2004లో నాకు ఇక్కడ పార్టీ మీటింగ్ పెడితే ఒక పవర్ ఫ్రీ పవర్ మనకు ఖర్చు అయ్యేది 2500 కోట్లు అవుతుంది. దాని మీద నేను రిపోర్ట్ ఇచ్చాను. అప్పుడున్న ఆర్థిక శాఖ రోసీ గారికి చెప్పాను, దీని మూలన వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెరుగుతాయని. 2004 గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి 40% వ్యవసాయ ఉత్పత్తులు రేటు పెంచడం వలన ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు 2004కి ఎప్పటికీ 72% పెరిగినాయి. వరి కానీ, గోధుమలు కానీ, పంటలు కానీ. వ్యవసాయం అనేది ప్రధాన ఆధారం ఇండియాకే, మన ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ ఇండియా ఎకానమీ నిలబడటానికి, ప్రపంచ ఎకానమీ నిలబడకపోవటానికి కారణం కేవలం వ్యవసాయమే. నువ్వు కార్లు తయారు చేస్తావు, 10 కార్లు అవి అమ్ముడు పోవాలి కదా. వ్యవసాయంలో తినే వస్తువు ప్రతిదీ 24 గంటలు కావాలి. మనకి ఎక్స్పోర్ట్ రైస్ జరుగుతుంది. 70,000 మెట్రిక్ టన్, 70 లక్షల మెట్రిక్ టన్ను ఒక రైస్ ఉత్పత్తి చేస్తే అన్ని దేశాలు అడుగుతున్నాయి. మనం ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చాం, ఏది ఆఫ్ఘనిస్తాన్కి ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ అడుగుతున్నారు. వ్యవసాయం అనేది ప్రధాన దేశం. ఇంత వ్యవసాయం పండించే దేశం కూడా లేదమ్మా. కారణం ఏంటంటే చైనా ఒకప్పుడు మన దాకా వ్యవసాయం పండేది, ఇవాళ 6 గంటలు 7 గంటలు పొలంలో పనిచేసేవాడు లేదు. అదే మన ప్రధాన అవసరం, అవకాశం ఉంది వ్యవసాయం. కాబట్టి వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 3,50,000 బోర్లకి ఫ్రీ పవర్ కరెంట్ ఇచ్చాడు. మనం 8,000 కోట్ల రూపాయలు ఒక వ్యవసాయ రంగానికి ఫ్రీ పవర్ ఇస్తున్నాం. ఇవన్నీ మాకు ప్రజల్లోకి వాళ్ళకి తెలుసు. మీడియా వాళ్ళు అది ఇచ్చారా, ఇది ఇచ్చారా, అది ఇచ్చారా, ఇది ఇచ్చారా చెప్తారు. అనుభవించే బెనిఫిటర్కి అతనికి తెలుసు కదా. మా పొలంలో నేను మోటార్ వేసుకున్నాను, నా మోటార్ వలన 4 క్వింటాలు పండేది 10 క్వింటాలు పండింది, నేను బెనిఫిట్ పొందుతున్నాను. వాటర్ తెలుసు కదా. పురుషోత్తం రెడ్డి గారిని అడుగుదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఏది కీలకమైనటువంటి అంశంగా కాబోతోంది? దేన్ని ఆలోచిస్తారు అసలు? సాంబశివరావు గారు అన్నారు, ఇప్పుడు సామాజిక అంశాలా, ఆర్థిక అంశాలా, లేకుంటే వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్, దేన్ని చూస్తున్నారు ఓటర్లు? మ్యూట్లో ఉందండి మీ ఆడియో. అందరికి నమస్కారం అండి. బేసిక్ గా ఎలక్షన్ ఫలితాలని ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గెలిపించేశారని చెప్పారు. అవును, కానీ వాస్తవానికి 6 గ్యారెంటీలు గెలిపించేస్తుంటే 2/3 మెజారిటీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు? అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2/3 మెజారిటీతో ఓడిపోయింది. ఓడిపోయిన పార్టీ ఏమో 2/3 మెజారిటీతో ఓడిపోయింది. గెలిచిన పార్టీ 2/3 మెజారిటీతో గెలవలేదు. అంటే మల్టిపుల్ కారణాలే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి తప్ప ఒక కారణం మేజర్ కారణం కావచ్చు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ గెలవడం అంటే అందరు ప్రజలు సంతృప్తి చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తన రాజకీయ ప్రత్యర్థి కన్నా ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే. అవును, ఎన్నికల ఫలితాలు మనం అట్లే చూస్తాం. ఆ రకంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. అయితే నా అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3గా విభజిస్తే అర్బన్ డిసైడెడ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సెమీ అర్బన్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, రూరల్ ఏరియాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు అమలు, ఆ సంక్షేమ పథకాల ఎంపిక, పర్యవేక్షణ, ఎసులుబాటులో ఈ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలత ఉంది. అంటే ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఎంపిక దగ్గర నుంచి రాజకీయాలు ఉండేవి. ఓ జన్మభూమి కమిటీలు అందామా, అధికార పార్టీ నాయకుల యొక్క ఇష్టాయిష్టాలు అందామా, ఇవన్నీ ఉన్నాయి. మన తెలంగాణలో అది రైతు బంధు లాంటి విషయాల్లో ఒక గ్రామంలో ఒక దళిత బంధుకు ఇస్తే మీ అందరూ కోపం వచ్చేసారు. కానీ అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంపిక అన్నది అధికార పార్టీ చేతిలో లేకుండా చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే ఒక గ్రామ సచివాలయాన్ని తీసుకురావడం, అందులో వాలంటీర్ల సిస్టమ్, సచివాలయ సిస్టమ్ ద్వారా ఏ వైసీపీ నాయకుడితో సంబంధం లేకుండా అర్హత ఆధారంగా చేసుకుని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ గతంలో సంక్షేమ పథకాలు కావాలనుకున్న వాళ్ళు అధికార పార్టీ లీడర్ల ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు దానికి భిన్నంగా వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి చుట్టూ చేరి మీకు ఈ సంక్షేమ పథకం వస్తా ఉంది, మీకు ఇది ఇస్తున్నామని చెప్పి ఒక ఎసులుబాటు అనేది గ్రామ స్థాయిలో వచ్చింది. పేదలకు ఇది చాలా ఎసులుబాటు ఉంది, సౌలభ్యం ఉంది, ఆత్మగౌరవం కూడా ఉంది, ఎవరు నాయకుడి దగ్గర పోకుండా ఉంది. ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి రూరల్ ఏరియాలో కానీ పేదలు ఉన్న చోట ఒక అసెట్ గా మనకు కనిపిస్తా ఉంది. ద సేమ్ టైం దీనివల్లనే అర్బన్ ఏరియాలో డిసడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మీడియా ప్రచారం వల్ల కావచ్చు, అధికార పార్టీ వ్యవహార శైలి వల్ల కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలని ఒక మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్ళదు. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కానీ, పన్నుదారుల్లో కానీ, లబ్ధిదారులు అందరి వల్ల ఒక నెగిటివ్ ఉంది. ఈ రెండింటిని మనం బేరీ చేస్తున్నప్పుడు ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది? గెలుపుకి నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకన్నా నాకు ఒక ఓటు, మీకు 40 ఓట్లు వచ్చి నాకు 41 ఓటు వచ్చినా నేను గెలిచినట్టే, మీకు నాకు తేడా ఒక ఓటే. కానీ నేను గెలిచిపోతా, మీరు ఓడిపోతారు. కానీ 40 ఓట్లు మనం తక్కువ చేయలేము. ఆ రకంగా తీసుకున్నప్పుడు నాకు ఈ ప్రభుత్వంలో లేదా నాయకత్వం వైసీపీకి ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి? అనుకూల అంశాలన్నింటినీ ఓటింగ్గా మార్చుకొని ప్రతికూల అంశాలన్నింటినీ మినిమమైజ్ చేసుకుంటే ఖచ్చితంగా టైమ్స్ నౌ సర్వే కావచ్చు, ఇంకో సర్వే కావచ్చు, కార్యరూపం దాలుస్తుంది. కానీ అనుకూల అంశాలని దానంతటా అదే వచ్చేస్తుంది, ప్రతికూల అంశాలు దానంతటా అదే పోతుంది అనుకుంటే మాత్రం ఫలితాలు ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తీసుకొస్తాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఒక నియోజకవర్గం, అనంతపురం, కడప, కర్నూలు ఒక నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఒక నియోజకవర్గం. 3 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం గెలిచింది. దీన్ని వైసీపీ ఎట్లా తీసుకుంటుంది? వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు, బయట మాట్లాడుకుంది ప్రాక్టికల్ గా లేదు. ఏమంటున్నానంటే, అంటే మనకు సానుకూలంగా ఉండే వాళ్ళు తదనంతరంగా ఓటేసేస్తారన్న దానికి ఆధారం లేదు. ఎందుకంటున్నానంటే, మీకు గ్రామ సచివాలయాల్లో జిల్లాకి 10,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 కరప్షన్ లేకుండా. అంటే ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది వేరు, వాలంటీర్లు వేరు. గ్రామ సచివాలయ సిబ్బంది అబ్సల్యూట్లీ చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగింది. ఒక్కొక్కరికి ఈ రోజు జీతం 30,000. అంటే 30 ఏళ్ళ వాళ్ళ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సెటిల్ చేశాడు. ఇట్లాంటి వాళ్ళు జిల్లాకి ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క జిల్లాకి 10,000 మంది ఉన్నారు, పైనే ఉంటారు. మా పెద్ద జిల్లా అంటే ఎంతమంది? 35-40 వేల మంది ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్. ఆ కృతజ్ఞతతో వాళ్ళందరూ ఓట్లు నమోదు చేసుకొని ఆటోమేటిక్ గా వైసీపీకి వేసుకుంటే అన్ని చోట్ల గెలిచిపెట్టాలి. ఎందుకు జరగలేదు అంటే అనుకూలత ఉంది. అంటే 35-40 వేల మంది జీవితాలు నిలబెట్టింది వైసీపీ ప్రభుత్వం, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ వాళ్ళు ఓటర్ల వరకు జరగకపోతే ప్రతికూలంగా ఉండే టీచర్లు వాళ్ళందరూ మీకు వ్యతిరేకంగా ఓటేశారు, అనుకూలంగా ఉండే వాళ్ళు మాత్రం మీకు అనుకూలంగా ఓటేసి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ 3 నియోజకవర్గాలు ఓడిపోయినారు. అంటే సింపుల్, ఈ వైసీపీ ప్రభుత్వంకి పార్టీకి నాకు అర్థమయ్యేది ఎంత మేరకు మీకు సానుకూల గ్రౌండ్ అయితే ఉంది. సంక్షేమ పథకాల కావచ్చు, పేదల్లో ఉన్న సాఫ్ట్ కార్న్ వల్ల ఆ సాఫ్ట్ కార్న్ ఉన్న ప్రతి ఓటుని ఎన్నికల వరకు తీసుకెళ్లే జనరలైజ్ సిస్టమ్ లో ఉన్నటువంటి యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. అంటే నిర్లక్ష్యమా లేకపోతే అసంతృప్తి అందామా, బ్యాలెన్స్ తప్పిందా నాకు తెలియదు. కానీ ఆ యంత్రాంగం పనిచేయాలి. అదే నేను ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక వైసీపీ కార్యకర్త వెళ్ళి ఈ గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర వెళ్ళి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఇచ్చాడు, 30,000 జీతం తీసుకుంటున్నారు, ఒక మంచి సిస్టమ్ వచ్చింది, మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, ఓటు ఏంటంటే గ్యారంటీగా ఓటేస్తుంటారు, 3 చోట్ల గెలుచుంటారు. అంటే వ్యవస్థీకృత ఏర్పాట్లు బలహీనపడినా కూడా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. 3 గ్రాడ్యుయేట్ అని ఇది వైసీపీ ఎట్ట తీసుకుంటుందో ఇంటర్నల్ గా నాకు తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల నియోజకవర్గాల సమన్వయంలో మారుస్తున్నాడు.
కాబట్టి ఈ రెండు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎన్నికల ఫలితాల వరకు దారితీస్తుంది. అది దానంతటా అదే చేస్తుందని ఇంట్లో కూర్చుంటే ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం వైనాట్ 175 ఈరోజు స్లోగన్, జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్. కానీ కార్యకర్తల స్లోగన్ ఏంటో తెలుసా? అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. ఇది కార్యకర్తల స్లోగన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి అందుకోగలిగితే ఈ టైమ్స్ నిజం అవుతుంది, ఇండియా టుడే నిజం అవుతుంది. అట్లా కాకపోతే గ్రాడ్యుయేట్ ఫలితాలు కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఎస్, సాంబశివరావు గారు, మీరు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా వైనాట్ 175లో 175 రావు, 40 వరకు టీడీపీకి పోయే అవకాశం ఉందని పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? ఒకటమ్మా, ఇప్పుడు మన స్లోగన్ వేరు, నిజం వేరు. కొన్ని సామాజిక వర్గ పరిస్థితుల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు జారిపోతాయి. మొన్న మేము 21తో పాటు ఒక 27 నియోజకవర్గాలు 2000 లోపు గెలిచాం. 2000 ఓట్ల లోపు ఒక 27 నియోజకవర్గాలు గెలిచాం. అవి టైట్ గా ఉంటాయి, అంటే కోల్పోతామని కాదు. అంటే మేము 175 ట్రై చేస్తాము, అది వేరే సంగతి. కార్యకర్తలకి ఊపి ఇవ్వటం వేరు. మా లాంటి పురుషోత్తం రెడ్డి గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఒరిజినాలిటీ మాట్లాడటమే. అవును, మేము ఒరిజినాలిటీ మాట్లాడతాం, కార్యకర్తలకు 175 వస్తాయి. అట్లా కొన్ని సామాజిక వర్గాలు, మేము ఒక 55 నియోజకవర్గాల్లో 2004 నుంచి మేమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ సార్ వైఎస్ఆర్సీపీ, అక్కడ తెలుగుదేశం కలవట్లా. మా 55 రిజర్వ్ అయ్యి మేడం. అవును, వింటున్నాను, చెప్పండి. అట్లానే వాళ్ళకు ఒక 20 నియోజకవర్గాలు రిజర్వ్ ఉన్నాయి. ఎన్ని చాట్లు పెట్టినా మేము గెలవట్లా. 2004 తర్వాత నుంచి మేము గెలవట్లా. ఆ 25, 30 వాళ్ళకి ఆ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు బలమైన క్యాడర్ గాని, బలమైన అభ్యర్థులు గాని, సామాజిక పరిస్థితులు గాని, అట్లా వాళ్ళకు 40 సీట్లకి గెలవడానికి ఎడ్జ్ ఉంది. ఏది? పవన్, తెలుగుదేశం. మేము ఎవరు లేకపోయినా 55 సీట్లు 2004 నుంచి మేమే గెలుస్తున్నాం. ఆ సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలవని, వైఎస్ఆర్ సిపి గెలవని. ఇంకా మేము ఫైట్ చేయాల్సింది 40 సీట్లు 95 సీట్లకి. అది వాళ్ళకే మాకు అంత డిఫరెన్స్ ఉంది. 35 సీట్లు ఉంది అధికారం రావడానికి. ఇదొక పొలిటికల్ అనలైజేషన్. వాళ్ళిద్దరు ఏమి మేనిఫెస్టో ఇస్తారు అనేది పురుషోత్తం రెడ్డి గారు ఒక టెక్నికల్ పాయింట్ చెప్పాడు. గ్రాడ్యుయేట్ సీట్లు ఎందుకు ఓడిపోయారు అని. అది 100% నేను దాన్ని ఏకీభవిస్తాను. ఏ ఎమ్మెల్యే ఎంతమంది డిగ్రీ హోల్డర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారని ఒక్క ఫోన్ లేదు. నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఫోన్ చేసిన ఈ ఒంగోలు జిల్లా ఒక హై స్కూల్, అది ఒక కాలేజీ, ఎమ్మెల్సీ గెలిచిన ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ 1 సంవత్సరం నుంచి పనిచేసాడు. డిగ్రీ చదివిన హోల్డర్స్ ని 2 ఇయర్స్ అయిన కాడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వమ్మా, నేను అన్ని పూర్తి చేసుకొస్తాను, ఎన్రోల్ చేయించుకున్నాను. మా దగ్గర ఎందుకు పనిచేయాలి ఎమ్మెల్యేలు? అదే పురుషోత్తం రెడ్డి గారు చెప్పిందంటారు, ఓటర్ ఉండటం వేరు, ఓటర్ చేత వేయించుకోవటం వేరు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ హోల్డర్స్ ని 2 ఇయర్స్ నుంచి అభ్యర్థులు పెట్టుకుంటారు, వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. మీ ఇంటి దగ్గరికి వస్తారు, అమ్మా నువ్వు డిగ్రీ 2 ఇయర్స్ అయిపోయిందా, నీ సర్టిఫికేట్ అమ్మా, మేము పూర్తి చేసుకొస్తామమ్మా, మేము ఎన్రోల్మెంట్ చేసుకుంటామమ్మా. అది మన వైసీపీ వాళ్ళు చేయలే, ఎమ్మెల్యేలు చేయలే, ఇన్ఛార్జీలు చేయలే, మండల స్థాయిలో చేయలే. అంటే ఎట్లా గెలుస్తారు? అది అందరు కామన్ గా ఓట్లు వేయలేదు కదా. నువ్వు డిగ్రీ చదివినా, నేను డిగ్రీ చదివినా, అది అక్కడ అప్రూవల్ చేసుకుంటేనే, ఎన్రోల్ చేసుకుంటేనే ఓటు అప్పు. ఇది ఒక ప్రధాన కారణం ఏంటంటే మన పార్టీకి పనిచేయకపోవటమే ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థులు ఓడిపోయినాయి. ఎమ్మెల్సీ సీట్లు ఎడ్యుకేటర్స్, టీచర్స్ ఇచ్చారు, వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు అని కాదు. కేవలం దీని మూలాన్ని ఓడిపోయాము. ఎన్రోల్మెంట్ చేసుకోకపోవటమే ఓడిపోయాము. అతను సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు అక్కడ అనుకూరు కాన్స్టిట్యున్సీ లో ఎమ్మెల్యే. అది సో పురుషోత్తం రెడ్డి గారు ఇప్పటికైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లను మార్చారు, 11 మందిని మార్చారు. ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మారాలి, జగన్ కూడా మారాలి అని మీరు ఒక మాట అన్నారు. సో ఎన్ని నియోజకవర్గాల్లో ఇలా మార్చాల్సినటువంటి అవసరం ఉంది? పార్లమెంట్ అయితే 25కి 25 గెలుచుకుంటుంది అని చెప్పినప్పటికీ 175లో ఎన్నిట్లో మార్చాల్సిన అవసరం ఉందంటారు?
అంటే ఇద్దరిని మారాలని చెప్పలేదు, హా, అభ్యర్థుల్ని మార్చాలి వేరు, మారాలి వేరు. అవును. అభ్యర్థులు మార్చేవాలి. కొంతమంది అభ్యర్థులు పెట్టుకుంటే నష్టం వస్తుంది. జగన్ గారు మారాలి, అవును, వీళ్ళు మార్చాలి, ఆయన మారాలి. కాబట్టి ఈ రెండింటికి తేడా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్గనైజ్డ్ లోపమే ప్రధానంగా ఉంది. వాస్తవానికి టీచర్లో ప్రతికూల ఫలితాలు రావాలి. ఎందుకంటే పిఆర్సీలో కొంచెం కోపంగా ఉన్నారు, ప్రతికూలంగా ఉన్న చోట గెలిచిపోయినారు. తమాషా చూడండి, వైసీపీకి అంతో ఇంతో ప్రతికూలం చోట గెలిచిపోయినారు, అనుకూలంగా ఉన్న చోట ఓడిపోయినారు. అంటే ఆర్గనైజేషన్ అంటే కార్యకర్తల యొక్క యాక్సెస్ సరిగా లేకపోవడం, కార్యకర్తల బాధలు అట్లా ఉంటాయి. దాని అంటే కార్యకర్తలకి నాయకుడికి మధ్య ఒక బ్యారేజ్ తెగిపోయింది, గ్యాప్ అనేది ఏర్పడింది. అది జరగాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు ఎన్ని నియోజకవర్గాల్లో మార్చాలి, ఎన్ని నియోజకవర్గాలు మార్చకూడదు. ఇది పాయింట్ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి తెలంగాణ ఎన్నికలు మనం ఓడిపోయింది అనుకుంటున్నాం కదా, 21 చోట్ల టిఆర్ఎస్ తన అభ్యర్థులు మార్చుకునింది. 21 చోట్ల 18 చోట్ల దాదాపు 11 చోట్ల గెలిచినారు. ఇంకొక 10 చోట్లకు కూడా అభ్యర్థులు మార్చి ఉంటే దాంట్లో 5 గెలుచుంటారని ఇప్పుడు అంచనా. 5 గెలిచిపోతే అయిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది. 5కి ఇదే కదా కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది. అంటే ఒక అధికారమే మారిపోతా ఉంది. అంటే అది ఎందుకు అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు, ఎమ్మెల్యేల పట్ల కొంత ప్రతికూల వాతావరణం ఉంది. అయితే ఇక్కడ ఓటర్లో ప్రతికూలత లేదు. ఓటర్లు నేను ఇంతకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఉన్న ఓటర్స్, సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, ఇవి. అంటే ఇక్కడెక్కడ ఎమ్మెల్యే పాత్ర లేదు. అంటే ఈ గ్రామ సచివాలయాల ద్వారానే అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయి. అది 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ ఉన్నాయి. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ అన్ని విమర్శలు చేస్తాం జగన్ మీద, ఒక విమర్శ చేయలేకపోతుంది. అదేంటంటే మీ పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినావు, మీ పార్టీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చినావు అనే మాట ఎక్కడా లేదు. సంక్షేమ పథకాల కోసం, ఇళ్ల పట్టాల కోసం రూపాయి తీసుకున్నట్టు ఆరోపణలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రతిరోజు అవినీతి ఆరోపణలు తెలుగుదేశం చేస్తా ఉంది. కానీ ఇళ్ల పట్టాల్లో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ డబ్బులు తీసుకుని ఇచ్చారు అనే మాట తెలుగుదేశం అనట్లేదు. పైపెచ్చి ఇప్పుడు రాజమండ్రి డిక్లరేషన్ ఏంది, అంతకు మించి, అంటే జగన్ కన్నా మించే తప్ప జగన్ కన్నా తక్కువ కాదు. అంటే ఏంది, సంక్షేమ పథకాలు. అంటే జగన్మోహన్ రెడ్డి